ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున పేరిట మీ అందరికీ శుభోదయం. ప్రియ దేవుని బిడ్డలారా, 23వ తేదీ 1వ నెల 26వ సంవత్సరంలో మనం చేరి ఉన్నాం. ఈ దినము పిల్లరా, ఈ అందిన ఆహారంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడే మాట ఏంటనగా, నిర్గమాకాండం 4వ అధ్యాయం 12వ వచనంలో యెహోవా దేవుడు మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి. కాబట్టి వెళ్ళుము, నేను నీ నోటికి తోడై ఉండి నీవు ఏమి పలుకవలెనో నీకు బోధించెదనని అతనితో చెప్పెను. హల్లెలూయా. అందుకతడు, అయ్యో ప్రభువా, నీవు పంపతల్చిన వానినే పంపుమనగా ఆయన మోషే మీద కోపపడి, లేవీయుడవు నీ అన్నయ్యైన అహరోను లేడా? అతడు బాగుగా మాట్లాడగలడని నేను ఎరుగుదును. ఇదిగో, నీవు అతడు నిన్ను ఎదుర్కొనవచ్చుచున్నాడు. అతడు నిన్ను చూచి తన హృదయమందు సంతోషించును. నీవు అతనితో మాట్లాడి అతని నోటికి తోడై ఉండి మీరు చేయవలసిన దాన్ని మీకు బోధించెదను. నీవు అతనితో మాట్లాడి అతని నోటికి మాటలు అందించవలెను. నేను నీ నోటికి అతని నోటికి తోడై ఉండి మీరు చేయవలసిన దానిని మీకు బోధించదను. ప్రియులారా, ఇక్కడ ఐగుప్తు దేశంలో ఇజ్రాయేలీయుల ప్రార్థన యెహోవా దేవుడు విన్నాడు. వారిని ఎలాగైనా సరే ఆ ఐగుప్తు బానిసత్వం నుండి రక్షించవాలని దేవుడు తలంచాడు. అప్పుడు ఒక నావికుడు అవసరం, ఒక నాయకుడు అవసరం. వారిని తప్పించడానికి ఒక నాయకుడు అవసరం లోక సంబంధంగా. అప్పుడు మోషే దగ్గరికి దేవుడు వచ్చాడు. మోషే ఏ విధంగా వచ్చాడు? ఆయన పొదలోని అగ్నిలాగా వచ్చాడు. పొదలో మండుచున్న అగ్ని వలె మోషేకు ప్రత్యక్షమైనాడు. ఆయన ప్రత్యక్షమైంది కూడా సాదాసిందాగా ప్రత్యక్షం కాలేదు. పొదలో మండుచున్న అగ్ని వలె. పొద మండుచున్నది కానీ కాలిపోలేదు. అలాంటి అగ్ని అంటే దేవదేవుడు ప్రకాశమానం. అది మండుచున్నట్టుగా కనిపించింది ఆయనకి. అది మామూలు మంట కాదు, అది ప్రకాశమానమైన ఒక దివ్య స్వరూపం. నా ప్రియుడిది, నా ప్రభువుది, నా దేవునిది. అది చూసి భయపడిపోయాడు. ఇదేంటి, నేను ఎక్కడా చూడలేదే. మంటతా ఉంది కానీ కాలిపోలేదు. మంటే. మోషే మోషే అనే శబ్దము ఆ పొద నుండి రాగానే, ఆ అగ్నిలో నుండి రాగానే మోషే గ్రహించి, చిత్తము ప్రభువా అన్నాడు. అక్కడ మోషేతో మాట్లాడుతున్నాడు. మోషే, నా ప్రజలైన ఇజ్రాయేలీలు ప్రార్థన నేను విన్నాను. వారిని విమోచించాలా, వారిని కనాను దేశానికి తీసుకొని వెళ్ళాలి. నువ్వు వెళ్ళంటే, అయ్యా, నేను నత్తివాడిని, నేను మాట మాంద్యం గలవాడిని, నీ దాసుణ్ణి అని మోషే గారు ఇక్కడ చెప్తాడు. నిజమే, మోషే అంత మాట నేర్పరి కాదు. అప్పుడు మోషే, ప్రభువా, ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరిని కాను. నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడనని యెహోవాతో చెప్పగా, అయ్యా, నేను నోటి మాంద్యం గలవాడిని, నాకు మాట నేర్పడతాను రాదు. అందుకు దేవుడు అంటాడు, అరే బాబు, మానవుడికి నోరిచ్చిన వాడినే నేనురా.
కాబట్టి నీ నోటి మాన్యం నేను తీసేయలేనా? ఇంకో మాట అంటాడు చూడండి కింద, ఒక చెవిటివాడిగానో మూగవాడిగానో ఈ మానవులను పుట్టించింది నేను, మాట నేర్పరిగా ఒకరిని పుట్టించింది నేను. కావున నీవు భయపడవద్దు, నువ్వు వెళ్ళుము, నీ నోటికి నేను తోడయుండి నువ్వు ఏ సమయంలో ఏం పలకాలో అది నేను పలికిస్తాను. నువ్వు కేవలం సాధనం మాత్రమే. అవును ప్రియులారా, చాలామంది ఈ దినం దేవుని కృపలో వాడబడుతూ చక్కని సువర్తమానాన్ని అందిస్తున్నారంటే అది వారి జ్ఞానం కాదు ప్రియులారా, దైవజనుల జ్ఞానం కాదు, లోక సంబంధమైన జ్ఞానం కాదు. అది కేవలము దేవుడు పలికిస్తూ ఉన్నాడు. ఇక్కడ అన్నాడు కదా మోషేతో, నీవు వెళ్ళువో, నేను నీ నోటికి తోడయుండి నీవు ఏమి పలకవలసినది నీకు బోధించదను. మన బోధకుడు ఆయన ఆయన బోధ నేను విని నేను మీకు బోధిస్తూ ఉన్నాను. ప్రభువా నాకు బోధించు, ఈ బోధన నేను ప్రజలకు చెప్పాలా అని దేవుని దగ్గర మోకాళ్ళపై పడి ఏడ్చి కన్నీరు కార్చి అడిగిన వారే పరిశుద్ధాత్మ సహాయంతో మాట్లాడగలిగితే అది కార్యం చేస్తుంది. అనేక మందిని రక్షణలోకి నడిపిస్తుంది ప్రియులారా. కావున ప్రియా దేవుని బిడ్డలారా, ఈ లోకంలో దేవుడు మాట నేర్పర్లను ఎన్నుకోలేదు. నోటి మాన్యం గల్లోళ్ళు, మాట్లాడోళ్ళు ఎన్నుకున్నాడు. వారి ద్వారా దేవుడు మహాకార్యాలు చేశాడు. పేతురు, యోహాను, యాకోబు, ఏమండి ఆ శిష్యులు ఏమాత్రం చదువుకున్న వాళ్ళు, ఎంత మాట నేర్పడతాను కలిగిన వాళ్ళు. దేవుడు వారిని ఎన్నుకున్నాడు. వారి నోటికి ఆయన తోడుగా ఉన్నాడు. వాళ్ళు ఏం పలకాలో ఆయన పలికిస్తూ ఉన్నాడు. కాబట్టి మొదటి ప్రసంగంలోనే 3,000 మంది రక్షణ పొందారు. ఆ దేవుడు మాట్లాడాడు. కాబట్టి పేతురు గారు యోహాను మేడిగల పైన పరిశుద్ధాత్మను పొందిన తర్వాత పైకి లేచి అయ్యలారా అని ప్రసంగం స్టార్ట్ చేసి 3,000 మందిని, మొదటి ప్రసంగంలోనే 3,000 మంది మార్మన్స్ పొందుతారు, దేవుణ్ణి అంగీకరిస్తారంటే దానికి కారణం ఏంటి? పేతురికి అంత నేర్పడతాడమా? అంత మాట్లాడగలడా? లేదు. పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ మాట్లాడాడు. కావున ప్రియులారా, మాట్లాడేది దైవజనుడు కాదు. చాలా మంది అంటారు, అబ్బా ఆయన భలే మాట్లాడుతుండయ్యా, అబ్బా ఆయన భలే చెప్పాడయ్యా ఇవాళ వాక్యం. ఆయన కాదు, ఆయన మాటలు కాదు. మాట్లాడించేవాడు దేవుడు, మాట్లాడేవాడు మనిషి. బోధించేవాడు మొదట బోధకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. మీకు బోధించేది ఆ బోధన విని మేము మీకు బోధిస్తూ ఉన్నాం. కావున చాలామంది ఈ రోజుల్లో అబ్బో నాకు మాట్లాడడం చేత కాదు, నేను వాక్యం చెప్పలేను, నేను సేవకు పనికిరాను అనుకుంటున్నావేమో. ఈ వాక్యం వింటున్న ప్రియులారా, దేవుడిని ఎన్నుకుంటే దేవుడే నీ దగ్గరకు వచ్చి నిన్ను పిలుస్తాడు. ఆయన నీ నోటిగా ఉంటాడు. నీ నోటికి ఆయన మాటిస్తాడు. ఆయన నీకు బోధిస్తాడు. ఆయన్ని సాధనముగా, ఆయన తన సాధనముగా నిన్ను వాడుకుంటాడు. భయపడవద్దు, ప్రార్థన చేయి. ఆ దేవదేవుడు కృప మనందరికీ తోడయుండి ఆయన మనకు బోధించి మనల్ని నడిపించును గాక. హల్లెలూయా. దేవుడి వాక్యం దీవించును గాక. స్తోత్రం తండ్రి. మా నోటికి మీరు నోరుగా ఉండి మాతో మాట్లాడిచ్చే దేవుడవు, మాకు బోధించండి ప్రభువా. మీ బోధను అంగీకరించే కృప బిడ్డలకు దయచేయమని, ఈ వాక్యం వింటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామమున పేరిట వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హ్యావ్ ఏ గుడ్ డే. ఈ దినమంతా ఆ దేవదేవుని కృపాక్షేమములే మీ వెంట వచ్చునుగాక. హల్లెలూయా.